అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 322 మై స్వీట్ అడిక్షన్. ఇక స్టోరీకి వెళ్తే హాస్ని కోరిక మేరకు ఆమెను బలరాం విల్లాకి తీసుకొచ్చాడు విరాట్. ఆ ఇంట్లో తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన హాస్ని కాసేపు అతని ఫోటో ముందు నిలబడి మనసులోనే మాటలు చెప్పుకుంది. కాసేపటి తర్వాత కిచెన్లోకి వెళ్ళిన హాస్ని అక్కడ ఉన్న సర్వెంట్స్తో మాట కలిపి ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆమె 3 ఏళ్ల నుండి అక్కడే ఉండి ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటోందని తెలియడంతో, ఎన్ని సంవత్సరాలుగా బలరాం గారి ఫోటోకి ప్రతిరోజు దీపం వెలిగిస్తున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక మీదట కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా దీపం వెలిగించాలి, సరేనా? నేను వీలైనప్పుడల్లా ఇక్కడికి వస్తూనే ఉంటాను అని చెప్పింది హాస్ని. అయితే హాస్ని అబ్బాయి గెటప్లో ఉండటం వల్ల ఆమెను అక్కడ సర్వెంట్ గుర్తుపట్టలేదు. దాంతో బలరాం విషయంలో అతను చూపిస్తున్న శ్రద్ధకి ఆశ్చర్యపోతూ, ఇందులో నేను చేసింది ఏముంది సార్? 1 నెల క్రితం వరకు ప్రతిరోజు విరాట్ సార్ ఇక్కడికి వచ్చి దీపం వెలిగించేవారు. 4 రోజుల క్రితం అవుట్ ఆఫ్ సిటీ వెళ్తూ ఈ బాధ్యత నాకు అప్పగించారు. మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే అది సార్కి చెప్పండి. ఆయన వల్లే ఈ ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది అని మర్యాదగా చెప్పి పనిలో మునిగిపోయింది. కేవలం ఈ ఒక్కరోజే కాదు, 3 ఏళ్లుగా ప్రతిరోజు విరాట్ తన తండ్రికి ఇస్తున్న నివాళి, అతని పట్ల చూపిస్తున్న మర్యాద గురించి సర్వెంట్ మాట్లాడుతుంటే హాస్నికి నోట మాట రాలేదు. అదంతా తన మీద ప్రేమ కారణంగానే అని తెలిసిన ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో అస్సలు అర్థం కాలేదు. ఆ ఆలోచనతోనే బయటికి వచ్చిన ఆమెకు గార్డెన్ ఎంట్రన్స్లో ఉన్న విరాట్ కనిపించడంతో అక్కడికి వెళ్ళి అతనికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పింది. నువ్వు థ్యాంక్స్ చెప్పేంత గొప్ప పని నేనేం చేయలేదు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నీ తండ్రి మాత్రమే కాదు, నాకు మామగారు. అది మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప వ్యక్తి. ఎంతోమంది తప్పులు చేస్తారు, కానీ కొందరే రియలైజ్ అవుతారు, వాడి నుండి గుణపాఠం నేర్చుకుంటారు అని అన్నాడు విరాట్. మీ నాన్నగారు ఆఖరి రోజుల్లో అదే పని చేశారు. తను చనిపోతానని తెలిసినప్పుడు ముందుగా నీ గురించి ఆలోచించారు. ఈ స్వార్థపూరిత ప్రపంచంలో ఒంటరిగా బ్రతకడం కష్టమని అర్థమై నీ బాధ్యత నా చేతిలో పెట్టారు. నీ భవిష్యత్తు బాగుండాలని ఆయన కోరుకుంటున్నారు. చిన్నప్పటి నుండి ఆయన నీ మీద కోప్పడ్డానికి నీ ప్రవర్తనే సగం కారణం. పరాయి వ్యక్తుల మాటలకి ప్రాముఖ్యత ఇచ్చి నీ తండ్రికి దూరం అయిపోయావు. అన్నీ కోపం పెంచే పనులే చేసి మీ ఇద్దరి మధ్య అంతులేని దూరాన్ని పెంచావు. తీరా తప్పు తెలుసుకునేసరికి ఆలస్యమైపోయింది. అందుకే బ్రతికున్నన్ని రోజులు నీకు జీవితానికి సరిపడేంత ప్రేమ పంచేసి మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తి కోసం ఈ మాత్రం పని చేయడంలో తప్పేం లేదు కదా అని తన కళ్ళ తల్లి ప్రవర్తన గుర్తొచ్చి భారమైన మనసుతో చెప్పాడు విరాట్. అతని మాటల వెనుక దాగున్న ఉద్దేశం అర్థమైన హాస్నికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది. ఆ రాత్రి అక్కడే ఉండాలని నిర్ణయానికి వచ్చిన హాస్ని అదే విషయాన్ని విరాట్కి చెప్పింది. అతను ఒప్పుకోవడంతో పాటు ఆమెతో కలిసి అక్కడే ఉంటానని చెప్పడంతో ముఖం మార్చుకొని గదిలోకి వెళ్ళిపోయింది. అకస్మాత్తుగా మారిన ఆమె ప్రవర్తన అతనికి అర్థం కాలేదు. ఆమె వెంట పైకి వెళ్ళి, నీ ముఖం ఎందుకు అలా పెట్టావు? నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదా, లేక నీతో ఉండటం ఇష్టం లేదా అని సీరియస్గా అడిగాడు. మీరు నాతో ఉంటే ఇష్టమే, కానీ మీ పొసెసివ్నెస్తో నా ఫ్రీడమ్ మొత్తం లాగేసుకుంటున్నారు. కనీసం పుట్టింట్లో ఉన్న ఒంటరిగా ఉండనివ్వడం లేదు. నాకు మా అమ్మ నాన్నలతో ఉన్న ఓల్డ్ మెమరీస్ని రీక్రియేట్ చేసుకోవాలని ఉంది. మీరేమో అనుక్షణం నాకు కాపలా కాస్తూనే ఉన్నారు. ఆ పని నాకు అస్సలు నచ్చడం లేదు. చాలా కోపం వస్తుంది, అందుకే ఇలా అన్నాను అని ఉక్రోషంతో చెప్పింది హాస్ని. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నిన్ను ఒంటరిగా వదిలితే ఎక్కడ నా నుండి దూరంగా పారిపోతావేమోనని భయంగా ఉంది. మళ్ళీ నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు. నీకు నీ ప్రేమకు బానిస అయిపోయాను హాస్ని. పూర్తిగా వదిలి ఉండలేని పరిస్థితికి వచ్చేసాను. ఒక్క క్షణం కూడా కనిపించకపోయినా పిచ్చివాణ్ణి అయిపోతాను. అనుక్షణం నువ్వు నా దృష్టిలో ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలను, లేదంటే నాలోని రాక్షసుడు బయటికి వస్తాడు అని చెప్పాడు విరాట్. ఒక్కోసారి మీ పిచ్చి ప్రేమ చూస్తుంటే భయం వేస్తుంది విరాట్ గారు. మీ పనులు చూడలేక దూరంగా పారిపోవాలనిపిస్తుంది, కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళలేని నా నిస్సహాయత స్థితి నన్ను కట్టిపడేస్తుంది. రాను రాను మీరు చాలా క్రూరంగా తయారవుతున్నారు. ప్లీజ్ ఆ కోపాన్ని పక్కన పెట్టి ఒక సాధారణమైన మనిషిలా ఆలోచించండి, ఇది నా రిక్వెస్ట్ అని చెప్పి సైలెంట్ అయిపోయింది. ఆమె మాటకి ఆలోచనలో పడిన విరాట్ కాసేపటి తర్వాత తేరుకొని, నా వల్ల నువ్వు ఫ్రీడమ్ కోల్పోతున్నావని నీకు అనిపిస్తుందా హాస్ని? నా ప్రవర్తన నిన్ను అంతగా ఇబ్బంది పెడుతుందా అని బాధగా అడిగాడు. అయ్యో, నా ఉద్దేశం అది కాదు విరాట్ గారు. అసలు మన లైఫ్ మొదలైన దగ్గర నుండి సాధారణ కపుల్స్ లాగా బ్రతికింది లేదు. ప్రతి క్షణం శత్రువులతో సహవాసం, ప్రమాదాలతో పోరాటం మన దినచర్యగా మారిపోయింది.
నా దృష్టిలో మనిషి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకాలి, కానీ భయంతో కాదు. అలా బ్రతికితే అది జీవితమే కాదు. అదే బ్రతుకు మన పిల్లలకి ఇవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇక్కడే ఉంటే బయటికి వెళ్ళడానికి కూడా భయపడే పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే ఇక్కడ ఉండాలని కూడా అనుకోవడం లేదు. మన జీవితం ఇక మీదట ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను, అంతేగాని మీ వల్ల ఇబ్బంది కలుగుతుందని కాదు అని అతన్ని హత్తుకొని చెప్పింది. వీలైనంత తొందరగా కొన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాను, కానీ నువ్వు నా పక్కనే ఉండాలి. నాకు దూరం కావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. ఒకప్పుడు నువ్వు నా స్ట్రెంగ్త్ అయితే ఇప్పుడు నువ్వు నా వీక్నెస్గా మారిపోయావు. ఊపిరి పీల్చడమైనా మర్చిపోగలను, కానీ నీ స్పర్శ లేకుండా బ్రతకలేను. ఐ వాంట్ యూ బేబీ, యు ఆర్ మై స్వీట్ అడిక్షన్. హాస్ని, విరాట్ ఒకే ప్రాణం, ఒకే ఊపిరి. నా నుండి నిన్ను వేరు చేసే అవకాశం ఎవ్వరికి ఇవ్వను అని ఆమెను అల్లుకుపోయాడు. అతని పట్టుకి ఉక్కిరిబిక్కిరవుతూ, విరాట్ గారు, మనం గార్డెన్ ఎంట్రన్స్లో ఉన్నాం. సర్వేల్స్ ఎవరైనా చూస్తే చాలా చండాలంగా ఉంటుంది, నన్ను వదలండి అని చెరువులో నుండి బయటపడిన చేప పిల్లలాగా గిలగిలా కొట్టుకుంటుంది హాస్ని. ఆమె గోలకి విసుగొచ్చిన విరాట్ ఒక్క ఉదుటిన వెనక్కి నెట్టి, ఛ, నీ అంత అన్రొమాంటిక్ ఫెల్లోని నేను ఎక్కడా చూడలేదు. అంత ఎమోషనల్గా చెప్తే మాట్లాడకపోగా హక్ చేసుకుంటే కాకిలాగా కావు కావుమని అరుస్తున్నావు. ఈ జన్మకు నీలో మార్పు రాదు అని తిడుతూనే ఆమెను భుజాన వేసుకొని గదిలోకి తీసుకెళ్ళిపోయాడు. గంటల పాటు ఇద్దరూ మధుర సామ్రాజ్యంలో మునిగి తేలిన తర్వాత ఫ్రెష్ అప్ అయి కిందికి వచ్చి భోజనం చేసి పిల్లలకి కాల్ చేశారు. కాల్ అటెండ్ చేసిన రిషి తండ్రి గొంతు విని ఉత్సాహంగా ఫీల్ అవుతూ, ఎలా ఉన్నా డాడీ, వెళ్ళిన పని కంప్లీట్ అయిపోయిందా, ఎప్పుడు వస్తున్నారు అని అడిగారు. ఇంకొక రోజు ఇక్కడే ఉండి రిటర్న్ అవుతాను నాన్న, ఇంకొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకొని వచ్చేస్తాను. ఇంతకీ మీరిద్దరూ ఏం చేస్తున్నారు, డిన్నర్ చేశారా లేదా, చెల్లి బాగానే ఉందా అని కొడుకుతో మాటల్లో పడింది హాస్ని. మేము బాగానే ఉన్నాం డాడీ, ఆ విరాట్ మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడా, ఇబ్బంది ఏం పెట్టడం లేదు కదా అని పెద్ద మనిషిలాగా ఫీల్ అవుతూ అడిగిన రిషి మాటలకి స్పీకర్లో విన్న విరాట్ ఉక్రోషంతో ఊగిపోయాడు. వీడికి బాగా ఎక్కువైంది, కన్న తండ్రిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. అంతా ఈమె ఇచ్చిన అలవాటే అని హాస్ని వైపు కోపంగా చూశాడు. అతని చూపులకు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా కొడుకుతో మాట్లాడడంతో బిజీ అయిపోయిన ఆమెను చూసి మరింత కోపం వచ్చిన విరాట్ నడుం మీద గట్టిగా గిల్లాడు. దాంతో బెడ్ మీద నుండి ఒక అడుగు పైకి ఎగిరి కింద పడిన హాస్ని కాల్ మ్యూట్లో పెట్టి, పిచ్చి పట్టిందా విరాట్ గారు, ఇప్పుడు ఏం జరిగిందని నన్ను అంత గట్టిగా గిల్లారు అని కోపంగా అడిగింది. నీకు నాకంటే నీ పిల్లల మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది, నన్ను అసలు పట్టించుకోవడం లేదు కూడా, అందుకే కోపం వచ్చి పనిష్మెంట్ ఇచ్చాను అని కోపంగా అన్నాడు. గాడ్, మీకు ఇంత జలసీ ఏంటి, కనీసం పిల్లలతో మాట్లాడినా కూడా తట్టుకోలేకపోతున్నావా, ఇది మరీ దారుణం విరాట్ గారు, మీరు కోప్పడినా సరే నాకు మీకంటే నా కొడుకు అంటేనే ఇష్టం అని అతన్ని మరింత రెచ్చగొట్టి కాల్ అన్మ్యూట్ చేసి కొడుకుతో మాటల్లో పడింది. ఇంతలో డాడీ, ఐ మిస్ యూ సో మచ్ అని వినిపించిన కూతురు వాయిస్కి మెల్ట్ అయిపోయిన హాస్ని, ఏం చేస్తుంది నా కన్నమ్మ, బువ్వ తినిందా అని ప్రేమగా అడిగింది. తినేశాను డాడీ, అలాగే అన్నయ్య పర్మిషన్తో చాక్లెట్స్ కూడా తిన్నాను అని శుభ్రంగా చెప్పింది ఖుషి పాప. అవునా, ఎన్ని తిన్నావు బంగారం అని అడిగిన హాస్నితో, జస్ట్ 10 చాక్లెట్స్ తిన్నాను డాడీ, నేను చాలా గుడ్ గర్ల్ కదా అని ముద్దుగా అడిగింది పాప. దాంతో ఎవరి మాటలు ఎవరు విన్నారో అర్థమైన హాస్ని, నువ్వు చెప్పిన నెంబర్ బట్టి మీ అన్నయ్య కాంప్రమైజ్ అయ్యాడని తెలుస్తోంది. ఒకే రోజు అన్ని చాక్లెట్స్ తినకూడదని నీకు చెప్పానా లేదా, నా మాట అంటే లెక్కలేదా, రేపటి నుండి చాక్లెట్ తింటే అస్సలు ఊరుకొని జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చింది. అవునా, అయితే ఈ రోజుకి రాత్రికి ఇంట్లో ఉన్న చాక్లెట్స్ అన్నీ తినేసి రేపటి నుండి మీరు చెప్పిన మాట వింటాను, ఓకేనా అని చెప్పిన కూతురు తెలివికి హాస్ని షాక్ అయితే విరాట్ మాత్రం పడి పడి నవ్వాడు. కాల్లో అతని నవ్వు వినిపించిన ఖుషి పాప సంతోషాన్నంతా గొంతులో పలికిస్తూ, హాయ్ నాన్న, ఎలా ఉన్నారు, ఖుషి, మిస్ యూ సో మచ్, తొందరగా వచ్చేయండి, నాకు కేక్ తినాలని ఉంది అని ప్రేమగా అడిగింది. కూతురి మాటలకు మురిసిపోయి నవ్విన విరాట్, తప్పకుండా బంగారం, నేను రాగానే నీకోసం బోల్డ్ కేక్స్ చేసి పెడతాను, మీ అన్నయ్యకి డాడీకి అస్సలు ఇవ్వద్దు, మొత్తం మనమిద్దరం పార్టీ చేసుకుందాం, సరేనా అని ఆమెపై ప్రేమను కురిపించాడు. డాడీ నన్ను చాక్లెట్స్ తినొద్దని చెప్పారు కదా, అందుకే వాళ్ళకి ఒక్క ముక్క కూడా పెట్టాను, మొత్తం నేనే తినేస్తాను అని చిలుక పలుకులు పలికింది కూతురు.
ముద్దుగా కాసేపు వాళ్ళిద్దరితో మాట్లాడి కాల్ కట్ చేసిన హాస్ని ఒక్కసారిగా విరాట్ మీద యుద్ధానికి పోయింది. అసలు మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు విరాట్ గారు? నా కూతురికి పిచ్చి పిచ్చి అలవాట్లు చేస్తే ఊరుకోను. అసలు కేక్స్ తినమని ఎవరు చెప్పారు అని కోపంగా అడిగింది. నా కూతురు నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను. ఎక్కువ చేస్తే తోలు వలిచేస్తాను. నోరు మూసుకొని పడుకుంటావా, లేకంటే సెకండ్ షో ఏదైనా స్టార్ట్ చేయమంటావా అని ఆమె మీద హోరగా చూశాడు. మహాప్రభు, మీకు నమస్కారం. ఆ పని మాత్రం చేయకండి. చెక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది మీకు. నన్ను టచ్ చేస్తే ఊరుకోను చెప్తున్నా అని అతన్ని వెనక్కి నెట్టి ముసుగు పెట్టుకుంది హాస్ని. కానీ ఆమె మాటలు పట్టించుకోకుండా ఆక్రమించి ఆ రాత్రిని మరో మధురమైన జ్ఞాపకంగా మలిచి ఆమెకు తన అమర ప్రేమతో చుక్కలు చూపించాడు విరాట్. మరుసటి రోజు కళ్ళు తెరిచిన హాస్నికి ఒళ్ళంతా ఒకటే నొప్పులు వచ్చేశాయి. దాంతో అందుకు కారణమైన విరాట్ను పిచ్చి తిట్లు తిట్టుకుంటూ అతి కష్టంగా ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చింది. అప్పుడే బ్రేక్ఫాస్ట్ తీసుకొని లోపలికి వచ్చిన విరాట్ నడవడానికి కూడా కష్టపడుతున్న ఆమెను చూసి, హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ బేబీ? పెయిన్స్ ఏమైనా ఉన్నాయా అని అమాయకంగా అడిగాడు. హా, చేయాల్సిందంతా చేసేసి ఏమీ ఎరగనట్లు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నేను మనిషిని అనుకున్నారా లేకపోతే ఇంకేమైనా అనుకున్నారా? అసలు రాత్రంతా రెస్ట్ ఇచ్చారా? అయినా ఇంత కరువు ఏంటండి మీకు అని కస్సం లేచింది. ఇది కరువు కాదు, నీపై నాకున్న అనంతమైన ప్రేమ. దానిని నా పద్ధతిలో చూపించాను. అంత అందంగా పిచ్చెక్కించేలా ఉంటావు. అందులో నా తప్పేమని చెప్పు. నిన్నలా చూస్తే నా శరీరం నా మాట వినదు, ఆవేశంతో రెచ్చిపోతుంది. దానికి నేను చేసేదేముంది అని చెప్తూనే ఆమెకు తినిపించాడు విరాట్. హా, మీ సంయమనం పోయింది. ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెప్తారు. నొప్పి నాది కదా అని కోపంగా ముఖం తిప్పుకుంది హాస్ని. రాత్రి ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయిన అతను నిజంగానే ఆమెను బాగా ఇబ్బంది పెట్టడని అర్థమైన విరాట్ ఆమెకు మనస్ఫూర్తిగా సారీ చెప్పి కూల్ చేసేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. దొరికిందే సందని మధ్యాహ్నం కీర్తితో లంచ్, ఆ తర్వాత షాపింగ్కి వెళ్తానని ఒప్పించి అతని వెంట రావడానికి కూడా వీల్లేదని కండిషన్ కూడా పెట్టింది. ఆమె తెలివికి నిస్సాయంగా చూడడం తప్ప మరేం చేయలేకపోయాడు విరాట్. నిజానికి హాస్నిని ఒంటరిగా వదలడం అతనికి అస్సలు ఇష్టం లేదు. కానీ ఆమె అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఒంటరిగా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. చాలా రోజుల తర్వాత తన ప్రాణ స్నేహితురాలతో కలిసి ఊరంతా తిరగబోతున్నందుకు హాస్ని ఎగిరి గంతేసినంత పని చేసింది. ఆమె సంతోషం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడే విరాట్ అంత చిన్న విషయానికే హ్యాపీగా ఫీల్ అవుతూ మెరిసే కళ్ళతో నవ్వుతున్న ఆమెను అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు. ఊరి చివర ఉన్న విల్లాలో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తున్న అనసూయ దగ్గరికి పర్సనల్ మేనేజర్ వచ్చి విరాట్ ప్యాలెస్కి వచ్చిన విషయం చెప్పింది. దాంతో ఒక్కసారిగా తినడం ఆపేసి, నువ్వు చెప్పింది నిజమా? విరాట్ నిజంగానే తిరిగి వచ్చేసాడా అని ఆతృతగా అడిగింది అనసూయ. ఇలాంటి ముఖ్యమైన విషయాలలో మీతో అబద్ధం ఎందుకు చెప్తాను మేడం? సార్ నిజంగానే నిన్న సాయంత్రం తిరిగి వచ్చారు. ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది, కానీ మీకు చెప్పే సాహసం చేయలేకపోయాను అని సంశయంగా చెప్పింది మేనేజర్. అయితే ఆతృతలో ఉన్న అనసూయ ఆమె మాటలు పూర్తిగా వినకుండా తినే కంచంలో చేయి కడిగేసి, ఇంత సంతోషకరమైన వార్త ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్పా? ఇప్పుడే వెళ్ళి నా మనవళ్ళను చూసొస్తాను. ఈ నాన్నమ్మ మీకోసం చాలా ఎదురు చూస్తుందని అర్థమయ్యేలా చెప్తాను అని ఎక్సైట్ అయిపోయింది. మీకు నా మాటలు అర్థం కానట్టున్నాయి మేడం. పిల్లలు రాలేదు. విరాట్ సార్ ఒక్కరే వచ్చారు. మరొక ముఖ్యమైన విషయం ఉంది. అది తెలిస్తే మీరు అసలు తట్టుకోలేరు. దానివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని చాలా భయంగా ఉంది అని ఆమెను మరింత భయపెట్టింది మేనేజర్. ఇంతకీ ఆ ముఖ్యమైన విషయం ఏంటి? అది తెలిస్తే అనసూయ రియాక్షన్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.